ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఒక 2-3 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. వీటన్నిటిని బౌల్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా వీటిని విడివిడిగా తీసేసుకోవాలండి. అప్పుడైతేనే పకోడాకి మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్ ఒకటికొకటికి అంటుకుంటే మాత్రం అంత టేస్టీగా అనిపించదు. కాబట్టి ముందుగా వాటన్నిటిని బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, తగినంత కారం, అలానే వామును తీసుకోవాలి. ఇలా క్రష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన మసాలా అంతా కూడా ఆనియన్కి బాగా పడుతుందండి. అలానే ఆనియన్స్లో నుంచి వాటర్ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని ఒక్కసారిగా వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలి. మనం తగినంత చూసుకుని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆనియన్స్లో నుంచి వాటర్ అది వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఈ టైంలో జస్ట్ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. మొత్తంగా నాకు ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే సరిపడింది. సో ఈ విధంగా ఇంత గట్టిగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లోకి వేసే ముందుగా ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని మనకి చేతిని తడుపుకోవాలి. ఇలా తడపడం వలన పిండి చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. మరీ వేడిగా కాదు, అలానే మరీ చల్లగా కాకుండా మీడియంగా ఉండి చూసుకొని మంటని హై టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పకోడాలాగా వేసేసుకోవాలి. ఒకేసారిగా మొత్తం వేసేయకుండా కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే పకోడా ఉడికే అంత గ్యాప్ కూడా ఉండాలి. మనం ఎక్కువ వేసేసామంటే కూడా అది సరిగా ఉడకదు. అలానే వేసిన వెంటనే కదిపేయకుండా దాన్ని 1 నిమిషం పాటు వదిలేసామంటే నీట్గా సెట్ అవుతుంది. అదే బాగా చక్కగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మనం అటు ఇటు కదుపుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు దీన్ని తీసేసేటప్పుడు ఒక టిష్యూ పేపర్ మీద వేసామంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఏదో ఒక 2 ఐటమ్స్ మిస్ అయింది. అవేంటంటే కరివేపాకు, పచ్చిమిర్చి. సో లాస్ట్‌లో ఇలా వేసుకున్నామంటే బాగా కరకరలాడుతూ ఉంటుంది. పచ్చిమిర్చితో సహా, కరివేపాకుతో సహా మనం తినేస్తాం. సో ఫైనల్‌గా చేసేటప్పుడు దీన్ని ఇలా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి పెట్టేసామంటే చాలా చక్కగా కుక్ అయిపోతుందండి. అంతే టేస్టీగా కరకరలాడుతూ ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. థాంక్ యూ.